వేసవి వస్తూనే తాగునీటి సమస్యను మోసుకొచ్చింది. పల్లె మొదలు పట్నం వరకు జనం నీటి కోసం అల్లాడుతున్నారు. బిందెడు నీటి కోసం కొట్లాటలు, గంటల తరబడి పడిగాపులు. కర్నూలు జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నీటి కష్టాలపై ఈటీవీ కథనం. గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది ఆత్మకూరు. కర్నూలు జిల్లా శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న ఆత్మకూరులో సుమారు 46,000 మంది జనాభా ఉన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు బోరుబావుల నుంచి ఇక్కడికి నీరు సరఫరా చేస్తారు. వేసవి ప్రభావానికి వెలుగోడులో నిల్వలు క్రమంగా తగ్గిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. ఫలితంగా పట్టణంలో ఎటు చూసినా దాహం కేకలు వినిపిస్తున్నాయి. నీటి ఎద్దడితో ఆత్మకూరులో 4-5 రోజులకోసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి అతి కష్టం మీద 2 బిందెలు దక్కుతున్నాయి. గత్యంతరం లేక నీళ్లు కొనుక్కునేందుకు ప్రయత్నించినా ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడోగాని రావడం లేదు. అర్బన్ కాలనీ, వెంగల్ రెడ్డి నగర్, రహమత్ నగర్, అక్కిరాజు కాలనీ, ఏకలవ్య కాలనీ, అప్పలరావు వీధి తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కుళాయిల వద్ద నీటి ధర రాకపోతుందా అని రాత్రివేళలో సైతం జనం పడిగాపులు కాస్తున్నారు. ఇస్లాంపేటలో ప్రజా మరుగుదొడ్డికి ఉన్న నీటి కుళాయి నుంచి వచ్చే నీటితోనే దాహం తీర్చుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నీళ్లు లేక 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి నీళ్లు ఇడుస్తున్నారు. తాగే నీళ్లు లేక మేము ఎక్కడెక్కడ అంటే అక్కడ తెచ్చుకుంటున్నాము. అసలు ఎక్కడ పోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది తాగే నీళ్ళ కోసము. నీళ్ళు ఒక సుక్క లేవు. ఏడ పోయి తెచ్చుకున్నా కానీ నీళ్లు దొరకకుంటుండయి. నీళ్ళు ఏమో చచ్చిపోతుండవు నీళ్ళ కోసరము. 4 బిందెలు అయినా చాలా మాకి నీళ్లు 10 బిందెలు కావాలా మాకు ఇండ్లలో తాగనీకే. ఇదే తాగుతున్నాం మేము. ఇది లెటిన్లోకి పెట్టిండ్రి, మేము ఇది వాడుకోనికి పెట్టుకున్నాము. ఒక్కొక్కసారి రాకుంటే ఇదే తాగుతాం మేము. మరి స్నానాలు చేయడానికి లేదు, నీళ్ళు తాగడానికి లేదు. బయట నీళ్ళు తెచ్చుకోవాలంటే కూడా ఈ సేఫ్టీ వాటర్ కూడా దొరకడం లేదు. అంటే లెట్రిన్కు సప్లై అవుతూ ఉన్నాయి నీళ్ళు. అవి గతి లేక లెట్రిన్కి ఉపయోగించే నీళ్ళను మేము ఇంట్లోకి వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీళ్ళు అంతే వస్తాయి డైలీ, అంతే. కొందరికి దొరుకుతాయి, కొందరికి దొరకదు సార్. ఇంకా పని ఇంకా మొత్తం నీళ్లు కావాలంటే ఇంట్లో అంతా నీళ్లు కావాలంటే ఇంకా పని వదులుకోవాల్సిందే. అంతా స్నానాలు చేయాలంటే వారంకి ఒకసారి చేస్తున్నాం నీళ్ళలాగా. లేకుంటే శుక్రవారం, శుక్రవారం, సోమవారం చేస్తుండే. శుక్రవారం ఒక రోజు ప్రార్థన కోసం చేసుకుంటున్నాం నీళ్లు. కొన్ని తీసుకుంటున్నాం నీళ్ళు. ఇప్పుడు 5 రోజులు 6 రోజులే నీళ్ళు లేక కొట్లాడుతున్నాం. ఇక్కడ ట్యాంక్ కాడ వదిలే వాళ్ళను అక్కడ అవతల లేనికేమో 3 రోజులకు దినమధ్యాహ్నం ఇస్తున్నారు. ఇక్కడ ఏదో 5 రోజులు 7 రోజులు కూడా రాకుండా లేదు. అంత రాత్రి పగులు నిద్ర కాచి కరెంట్ ఉంటే నీళ్ళు వస్తాయి, లేకుంటే లేదు. మంచినీళ్ళు అయితే అస్సలు లేవు. మంచినీళ్ళు లేక కొనుక్కనికి ట్యాంకర్ రాక టయానికి మా బాధ చెప్తే ఎవరు వినకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పైప్లైన్లు వేసిన అధికారులు వాటి గుండా సరఫరా చేసే నీటిపై దృష్టి పెట్టలేదు. వేసవిలో వచ్చే ఎద్దడిని పట్టించుకోలేదు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలంతా తాగు, గృహ అవసరాలకు సైతం నీళ్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఆ నీళ్లు కూడా 5 రోజులకు 4 రోజులకు అట్లా ఇడుస్తున్నారు. అది ఇడిస్తే కూడా అందరు మోటార్లు పెడతారు. ఎవరికి ఒక చుక్క నీళ్లు సరిగా రావడం లేదు. మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. నీళ్లు చాలా విపరీతంగా కష్టపడుతున్నాం. నీళ్లు చాలకుండా ఉండే, మాకు నీళ్లు లేవు, కరువు ఉంది. నీళ్ళు ఒక్క బిందె వస్తే 4 రోజులు ఎట్లా తాగాలా మేము? తాగనిగా నీళ్లు లేవు. పిల్లలకు నీళ్లు వేసుకోకుండా ఉన్నాం. ఏడ్చుతున్నారు పిల్లలు. 6 రోజులు ఒకసారి, 8 దినాలు ఒకసారి ఇస్తున్నారు. మున్సిపల్ అధికారులకు చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు. పైపులు వేసినారు, కుళాయిలు లేవు, నీళ్లు లేవు. ఏం చేయాలా? ఇప్పుడు ఇది రాజవీధి, నీళ్లు లేవు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయినా 12 సంవత్సరాలు 50 ఎమ్మెల్యేలు వచ్చా కానీ రావు నీళ్ళు. ఎప్పుడు ఇంకా జీవితాంతం ఇంతే. ఇది ఈ ఊరు పరిస్థితే ఇది. వేసవి అవసరాలకు తగ్గట్టుగా నీటిని నిల్వ చేయలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి దాహార్తి తీర్చాలని ఆత్మకూరు వాసులు కోరుతున్నారు.